నాటో దేశాలకు ఊహించని షాక్ ఇచ్చిన వ్లాదిమిర్ పుతిన్. పోలాండ్ లిథువేనియా బోర్డర్లో స్పై బేస్ నిర్మించిన మాస్కో. కాలినింగ్రాడ్ స్కై బేస్ వెనుక పుతిన్ అసలు లక్ష్యం ఏంటి? కాలినింగ్రాడ్ ప్రస్తుతం నాటో కూటమి వెన్నులో వణుకు పుట్టిస్తున్న పేరిది. అందుకు కారణం ఇక్కడే యూరప్ అంతు చూసే అతిపెద్ద నిఘా స్థావరాన్ని రష్యా నిర్మించడమే. అది కూడా ఇప్పుడు మొదలైంది కాదు, 2 ఏళ్ల క్రితమే ఈ నిర్మాణం మొదలై ఇప్పుడు పూర్తయింది. మొదట కాలినింగ్రాడ్ విషయానికి వద్దాం. ఈ ప్రాంతం బాల్టిక్ సముద్రంలో ఉంది. రష్యా భూభాగం నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రష్యాతో సరిహద్దులు పంచుకోదు. అయితే నాటో కూటమిలో భాగంగా ఉన్న పోలాండ్, లిథువేనియాతో కాలినింగ్రాడ్ కు సరిహద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు జర్మన్ ఈస్ట్ ప్రష్యాలో భాగంగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమి తర్వాత ఈ ప్రాంతం సోవియట్ యూనియన్ వశమైంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కాలినింగ్రాడ్ రష్యాలో భాగమైంది. కాలినింగ్రాడ్ బాల్టిక్ సముద్రానికి రష్యా ప్రవేశ ద్వారం మాత్రమే కాదు, రష్యన్ బాల్టిక్ నౌకాదళానికి ప్రధాన కార్యాలయం కూడా. కాలినింగ్రాడ్ లో రష్యన్ పోరాట దళాలు, అధునాతన వైమానిక రక్షణలు, మొబైల్ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఇస్కాండర్ M క్షిపణులు కూడా ఉన్నాయి. కాలినింగ్రాడ్ ఏడాది పొడవునా రష్యాకు వేడినీటి పోర్టుగా కూడా పనిచేస్తుంది. అంటే కఠినమైన శీతాకాలాల కారణంగా ఎన్క్లేవ్ లోపల వెలుపల రష్యా షిప్పింగ్ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం ఉండదు. భౌగోళికంగా రష్యాకు వరంగా, యూరప్ కు శాపంగా ఉన్న కాలినింగ్రాడ్ లోనే పుతిన్ పవర్ఫుల్ స్పై బేస్ నిర్మిస్తున్నారు. మొదట 2023లో శాటిలైట్ ఫోటోల ఆధారంగా ఈ స్థావరాన్ని గుర్తించారు. రష్యా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఈ సైట్ ను హైలైట్ చేసింది. ఈ సైట్ చూడడానికి సర్క్యులర్లీ డిస్పోజ్ యాంటెన్నా అర్రే లాగా కనిపిస్తోంది. ఈ వ్యవస్థలు రేడియో సిగ్నల్లను గుర్తించి వాటి దిశను నిర్ణయిస్తాయి. శీతాకాల యుద్ధాల్లో జలాంతర్గామి కమ్యూనికేషన్, నిఘా, సిగ్నల్ ట్రాకింగ్ కోసం సర్క్యులర్లీ డిస్పోజ్డ్ యాంటెన్నా అర్రేలను ఉపయోగించాయి. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ స్థావరంలో యాంటెనాల ఏర్పాటు పనులు జరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్కసారి యాంటెనా పనులు పూర్తయితే యూరప్ మొత్తాన్ని నిఘా పెట్టొచ్చని భావిస్తున్నారు. పైగా కాలినింగ్రాడ్ ను శత్రువు నాశనం చేయాలనే విధంగా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. కాలినింగ్రాడ్ బాల్టిక్ ఫ్లీట్, S-400 రక్షణ వ్యవస్థలు, అణు సామర్థ్యం ఉన్న ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణులతో శత్రు భీకరంగా ఉంది. ఈ శ్రేణి ఈస్ట్ యూరప్, బాల్టిక్ సముద్రంలో నాటో కమ్యూనికేషన్లను నిత్యం పర్యవేక్షిస్తుంది. నాటో కూటమి కనుక దాడి చేస్తే క్షణాల్లో శత్రు మిసైళ్లను ధ్వంసం చేస్తుంది. అవసరమైతే ప్రతి దాడికి దిగుతుంది. అంతేకాక చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్లను ఉపయోగించి జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేయడానికి రష్యాకు సహాయపడుతుంది. కాలినింగ్రాడ్ లో ఏర్పాటు చేస్తున్న నిఘా వ్యవస్థ సోవియట్ కాలం నాటి క్రుగ్ వ్యవస్థ ఆధారంగా రూపొందించారు. రష్యా పాత పద్ధతులను ప్రస్తుత సైనిక అవసరాలతో సిగ్నల్స్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో మరింత పవర్ఫుల్ గా మారుస్తుందని చెబుతున్నారు. కాలినింగ్రాడ్ స్థావరం నాటో భూభాగం నుండి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండడం రష్యాకు కలిసొచ్చే అంశం. ఇక్కడి నుంచి నిఘా పెట్టడమే కాదు, శత్రు దేశాలపై దాడి చేయడం సులభమే. అందుకే 2 ఏళ్లలోపై ఇంత పెద్ద స్థావరాన్ని నిర్మించారని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివరంగా చెప్పాలంటే యుక్రెయిన్తో యుద్ధంలో పరిస్థితులు క్షీణిస్తే పుతిన్ నాటోపై దండెత్తాల్సిన పరిస్థితులు వస్తాయి. వాటికి సన్నద్ధం కావడంలో భాగంగానే ఇంత పెద్ద స్పై బేస్ నిర్మించారని పశ్చిమ దేశాలు సైతం నమ్ముతున్నాయి.